ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గుడి వైపు బైపాస్ లో సెంట్రల్ లైటింగ్ వెలుగులు అందుబాటులోకి తీసుకువచ్చామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ కు ఉన్న రోడ్డులో 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను శుక్రవారం కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్ నుంచి వెంకటాపూర్ కు ఉన్న రోడ్లో రగుడు, చంద్రంపేట, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేశారు। సిడిఎంఏ నిధులు 4,60,00,000తో మొత్తం పొడవు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 437 స్తంభాలు, 4 హైమాస్ట్ స్తంభాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు। దీంతో బైపాస్ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు। పనులు త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు। ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। लक्ष्मी मनपगामिनी यस्याहिरिञ्जं निन्देयंगा विष्णुं पुरुषाणं अश्वपूर्णार्धवध्यामस्य नादा प्रबोधिनीं प्रियं लोके देवी सामदानं तां बद्धिनीं जनमते लक्ष्मीदेवी प्रकान्तारुणे आदित्यवन्ने समदोजातो वनस्पतिसो वृक्षोल्लः तस्य बलादमदानन्दमायितवलक्ष्मी उपैतमान्देवतका कीर्तिशमना। కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తలపెట్టిన జనహిత పాదయాత్రలు గ్రామ సర్పంచుల సమస్యల్ని తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తమ్ము అంజయ్య కోరారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తలపెట్టిన జనహిత పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు। 20 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడానికి చేస్తున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు। మీ పర్యటనలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి మాజీ సర్పంచ్లు చేసిన అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కోరారు। 2019 నుండి 2024 వరకు గ్రామాల్లో శ్మశాన వాటికలు, డ్రైనేజీ, సీసీ రోడ్డు, వైకుంఠ ధామాలు వంటి ఎన్నో నిర్మించామని, వాటన్నిటికీ రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు। పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ఇచ్చిన హామీ 24 కావస్తున్నా ఇప్పటి వరకు చెల్లించకపోగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు। గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల ద్వారా తెలుసుకుని మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని కోరారు। అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు। గ్రామ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు। తాము చేసిన అభివృద్ధితో రాష్ట్ర వ్యాప్తంగా 20 అవార్డులు వచ్చినట్లు తెలిపారు। ఇప్పటికే గ్రామాల్లో ప్రజాపాలన కుంటుపడిందని, పారిశుద్ధ్యం పడకేసిందని, డీజిల్ కు పైసలు లేక ట్రాక్టర్లు నడవలేని దుస్థితి ప్రజాపాలనలో ఏర్పడిందన్నారు। ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే దిశగా స్పందించాలని తాజా మాజీ సర్పంచ్లు చేసే రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు దమ్ము అంజయ్య మరియు గున్నాల లక్ష్మణ్, సిరికొండ శ్రీనివాస్, ఆర్ఏ మహేందర్, రవినాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 31 నుంచి 5వ తారీఖు వరకు వివిధ నియోజకవర్గాలలో జనహిత పాదయాత్ర అనేది చేయడం జరుగుతుంది। మరి వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరోజు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి, జనక్షేత్రంలోకి వెళ్ళి, ప్రజలలోకి వెళ్ళి మరి ప్రజల యొక్క సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు। అయినప్పటికీ కూడా మరి మీనాక్షి మేడం గారు ముందుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులను వారు తెలుసుకోవడానికి వచ్చి మీ స్వాగతిస్తూనే, మరి మీనాక్షి అమ్మ మా సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి కూడా మీ పాదయాత్ర భాగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సర్పంచులందరి పక్షాన మేము వారిని కోరుతున్నాం। ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితుల పరంగా కావచ్చు, నియోజకవర్గాలలో అభివృద్ధి విషయంలో కావచ్చు, వారు ఏ విధంగా అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు వెళ్తున్నటువంటి నియోజకవర్గంలో మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక గ్రామంకి వెళ్ళి
ఈ 2019-24 సంబంధించినటువంటి సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతు వేదికనైతేనేమి, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, వివిధ కుల సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 2019 నుంచి 24 వరకు సర్పంచులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు మేము వెంటనే చెల్లిస్తాం అధికారంలోకి వచ్చినాక మాట్లాడి, ఈరోజు సర్పంచులు పెండింగ్ బిల్లులు అడిగితే అర్ధరాత్రి అరెస్ట్ చేసి, ఉద్యమాలు చేసేటువంటి సర్పంచులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో దోమలలో వండేటువంటి పరిస్థితి వస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నప్పుడు ఆ ప్రజాపాలనకు తగ్గట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన లేదు. గ్రామాలలో ప్రథమ పౌరులు అనేటువంటి మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మిగతా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ ప్రజా క్షేత్రంలోకి మీరు వెళ్ళిరు కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ విషయం మేము మాట్లాడుతున్నామంటే, సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అసెంబ్లీలో మాట్లాడుతూనే వాళ్ళకి 700-800 కోట్లు ఇయ్యాలే వాళ్ళకు విడతల వారీగా ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి పంచాయతీ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పటి వరకు 20 నెలలు గడుస్తున్నా సర్పంచ్ పెండింగ్ బిల్లుల మీద ఏ మాత్రం కూడా మాట్లాడతారంటే ఇది కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి అమ్మా మీరు గ్రామాలలోకి వెళ్ళండి. ఇప్పుడు మేము ఏదైతే చెప్పినామో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో మీరు తిరగండి. మేము చేసిన పనులు నిజమా కాదా తెలుసుకోండి, అధికారులతో రివ్యూ చేయండి. ఆ తర్వాతనే సర్పంచులకు న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతుందో ఎంపీ రికార్డు చేసుకొని అప్పుడున్నటువంటి కలెక్టర్, అప్పుడున్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రం చేసినటువంటి పనులు ఉన్నాయి. ఎంపీ రికార్డు చేసుకున్నాము. ఈ సర్పంచులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక భూములు కుదబెట్టినాం, భూములు అమ్ముకున్నాం, భార్య పిల్లల మీద బంగారాన్ని కుదబెట్టి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నేటికి పెండింగ్ బిల్లుల కోసం దీనమైన పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మేము మీనాక్షమ్మకు చెప్తున్నాం. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఎట్లా ప్రజాక్షేత్రంలో ప్రజల క్షేమం గురించి కానీ సర్పంచుల యొక్క బాధలు కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కాబట్టి మీరన్నా యొక్క సర్పంచుల యొక్క సమస్యలను, మీరన్నా ఈ రాష్ట్రంలో పరిస్థితులను, ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మీరు ఒకసారి ప్రజాక్షేత్రంలో చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతున్నాయో ఆ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఇంకొక విషయం, ఈ గ్రామాలలో 60-70 సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి గాంధీ ఏదైతే స్వరాజ్య గ్రామాల యొక్క అభివృద్ధి కళలు కన్నారో అలాంటి కళలను నిరూపితం చేసినటువంటి ఈ పల్లెలకు ఢిల్లీ నుంచి 20 అవార్డ్స్ వస్తే తెలంగాణ రాష్ట్రానికి 20 అవార్డులు ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమాలలో మేము అవార్డ్స్ తీసుకొచ్చుకున్నామంటే 2019-24 సర్పంచుల యొక్క శ్రమ ఎంతో దాగి ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మరి ఇప్పుడు నేటికి 20 నెలలు అధికారంలోకి వచ్చిన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ల మన 2019 నుంచి 24 వరకు చేసినటువంటి సర్పంచులు అందరూ ఎంతో కష్టపడి అప్పుడు ఆ సర్పంచులు అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఈ పని చేయాలి ఆ పని చేయాలని పల్లె ప్రగతి, అలాగే డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇట్లా ఎన్నో గవర్నమెంట్ ఇచ్చిన పనులన్నీ అప్పులు చేసి భూములు తాకట్టు పెట్టి ఆ పని చేసిన బిల్లులు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఇస్తే లేదు మేము రాగానే ఈ సర్పంచ్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిండు. అలాగే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో మేము చూసినాం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మేము వచ్చేసరికి సర్పంచులు లేరు, సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది, మేమెందుకు ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కట్టిన ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టిన ఆ కలెక్టరేట్లు కానీ సెక్రటరేట్ కానీ అందులో కూర్చొని మీరు పరిపాలిస్తలేరా? ఎందుకు ఈ సర్పంచ్లకు ఇంకా వేరే ఇప్పుడు కాళేశ్వరం కట్టిన ప్రభుత్వం చేసిన అప్పులకు మితిలు కడతలేరా? ఓన్లీ సర్పంచ్ల బిల్లులకే మీరు కట్టలేకపోతురా? కావాలని అనగదొక్కే విధంగానే తప్ప మీరు ఈ సర్పంచ్లను అనగదొక్కే విధంగా చేస్తున్న కుట్ర తప్ప ప్రజాపాలన చెప్పుకుంటూ నిజంగా నియంతృత్వ పాలన జరుగుతుంది. ప్రజాపాలన కాదు ఇది, పూర్తిగా సర్పంచ్లను టార్గెట్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అంటే గ్రామాల్లో ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలంటారు. యువత భయపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ సర్పంచ్లను అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది. సర్పంచులందరూ ఐక్యంగా ముందు కూడా మా బిల్లులు చెల్లించకపోతే మేము పోరాటాలు ఉద్రిక్తం చేసి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే
ప్రసక్తి లేదు. మాకు 2 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మిద్దితో పాటు చెల్లించాలని మా సర్పంచ్ల ఫోరం తరఫున డిమాండ్ చేస్తాము. తంగలపల్లి మండలం తాడూరు గ్రామం ప్రభుత్వ పాఠశాలలో బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుకగా అందజేస్తున్న సైకిళ్లను ఈ రోజు బీజేపీ మండల నాయకులు విద్యార్థులకు అందించారు. తంగలపల్లి మండల బీజేపీ అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో తాడూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బండి సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా మోడీ కానుకగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ రోజు ఆ సైకిళ్లను విద్యార్థులకు బీజేపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బూర రవీందర్, వేణు, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కోస్ని వినయ్ యాదవ్, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, బూత్ అధ్యక్షులు బోల్గం భాస్కర్ గౌడ్, మీరల ఎల్లయ్య, బక్కశెట్టి రాజు, రెడ్డిమల్ల సుందర్, ఇటుకల మహేందర్, మేకల సురేష్, సామల బాలమల్లేశం తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం తాడూరు గ్రామం హై స్కూల్లోని మొన్నటి రోజున జూలై 11 రోజున బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మోడీ గిఫ్ట్గా ఈరోజు సైకిళ్ళ పంపిణీ చేపట్టడం జరిగింది. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తాడూరు గ్రామ హై స్కూల్లో బాలుడు బాలికలకు 26 సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. సైకిల్ ఇచ్చిన దానికి ఈరోజు మా తాడూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లలందరికీ కూడా ఉచిత సైకిల్ పంపిణీని చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. మరి బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మోడీ గిఫ్ట్గా గ్రామాల నుంచి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా మరి నిత్యం మరి ట్రాన్స్పోర్ట్లో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకోసమై వాళ్ళు సులభంగా బడికి చేరుకోవడము, అలాగే మళ్ళీ తక్కువ కాలంలోనే తిరిగి ఇంటికి చేరుకోవడము, అలాగే వాళ్ళ బ్యాగుల యొక్క లగేజ్ని కూడా తగ్గించుకోవడం కోసము ఇదొక మంచి వాళ్ళకి సౌలభ్యం కలుగుతుంది. మరి ఇలాంటి గొప్ప మనసుతోని ఆలోచించి మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి 10వ తరగతి పిల్లలకి అందజేయడం చాలా సంతోషదాయకం. వారికి మా అందరి పాఠశాల పక్షాన విద్యార్థుల పక్షాన మరి తల్లుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ రోజు సిరిసిల్ల లహరి గ్రాండ్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవలే దళిత జర్నలిస్ట్ బాలు కాయతి ప్రభుత్వ అధికారులు 168 యాక్ట్ ను అమలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. అగ్రవర్ణాల రాజకీయాల్లో దళితులు నలిగిపోతున్నారని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే వేరే కులస్తులు ఎవరు కూడా రావటం లేదని, మనం అంత సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మనలో ఐక్యత పెరిగితే మనల్ని ముట్టుకోవడానికి భయపడతారని అన్నారు. బాలుపై పెట్టిన అక్రమ యాక్ట్ ను వెంటనే తొలగించాలని, లేకుంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. ఏమైనా హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చలేదు, దాన్ని పోరాటం చేయండి. ఎవరొద్దంటాడు? మీకు ఒక ఆపద వచ్చింది, దాని మీద పోరాటం చేయండి. దయచేసి ఇక్కడ నుంచి చెప్తున్నా, రౌడీ సీటర్ ఓపెన్ చేస్తానో, లేకపోతే మీ కేసులు తీపిస్తానో, లేకపోతే మీకు 2-3 వేలు ఇస్తా, ఖర్చులకి ఇస్తా, నీకు తాగుడికి ఇస్తా, బొద్దిగారికి ఇస్తా, వాడిని తిట్టు, ఈ నాయకుడు తిట్టు, వాడిని వింటారు తిట్టకూడదు. దయచేసి వాళ్ళని తిట్టుకోద్ది, వాళ్ళు తట్టుకోద్ది. మీకు వాడికి సోయిందో నాకు అర్థమైతలేదు. కేటీఆర్ కేటీఆర్ ఎదురైతే అన్న చేతులు మీకు శిక్షణ ఉండాలి లేదా? వాళ్ళు చేతులు చేసి కలుసుకుంటే మీరేమో శత్రువులైతే చూసుకుంటారా? మీకు అచ్చయ్యకుండా కేటీఆర్తో కేసీఆర్ రెడ్డితో. అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా మన దళిత సంఘ నాయకులతో ప్రెస్ మీట్ పెడతారు. మరి అదే బండి సంజయుడు మన టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఆయన ఇల్లు తిట్టుకుంది, ఒకటే సామాజిక వర్గం ఆదిశీనాలు గౌరవ ఇద్దరు తిట్టుకుంది. ముచ్చట చెప్తున్నా, మీరేం తిట్టుకున్నా? అందుకని దయచేసి ఫస్ట్ మనం యూనిట్ కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి దళిత సంఘ నాయకులు అంటే ఇట్లా మోసుకోవాలి. నాయకుడు అట్లా మనం తయారు కావాలి. మన జోలికి రావద్దు, మన సమాజం జోలికి రావద్దు. కానీ తప్పు అయితే మాత్రం 100% తప్పు మాత్రం చేయకండి, తప్పులలో చిక్కకండి, ఎవరికి అవకాశం ఇవ్వకండి. మన సమాజం బాగు కోసం మీరు 100% పనిచేయండి. మన సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీ యొక్క మేము మనం తెలియజేసుకుంటాం. మన అధికారి, జిల్లాధికారి గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, అందరితో సత్సంబంధాలు వచ్చి మంచిగా పనిచేసే అధికారి.
ఆ అధికారి యొక్క లీడర్ వెళ్ళినప్పుడు ఆయనకు తెలియకుండానే సీసీ ఫుటేజ్ చూపెట్టి ఆయన దగ్గర ఎవరు వచ్చి కలుస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన చెప్పేసి ఆయనకు మానసికంగా మనోవేదన గురి చేసి ఎట్లాగో ఈయన గిరిజన అధికారి కదా ఆయనకి ఏమైతుంది అని చెప్పేసి ఆయన లూ వెళ్ళేటట్టు సెలవులపై వెళ్ళేటట్టు కూడా చేసినటువంటి ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్తా ఉన్నాం. అలాగే చాలా మంది అధికారులు ఉన్నారు జిల్లాలో. ఈ రోజు అందరూ అధికారులు బదిలీల వెళ్ళడానికి అవకాశం ఏముంది? అంత వ్యవస్థ అనేది వర్క్ దృష్టిపుషంగా ఉండాలి తప్ప అందరూ చేస్తేనే పని అవుతుంది. కాబట్టి అటెండెన్స్ చేసే వ్యక్తిని నేనే పని చేయాలి, లేకపోతే జిల్లా స్థాయి అధికారి చేసే పని నేనే చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి, ఇరిగేషన్ చేసే పని నేనే చేయాలి, లేకుంటే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ లో అన్ని పనులు నేనే ఒక కేంద్రీకృతమై చేస్తా అని చెప్పడం కూడా బాధాకరం. భారత రాజ్యాంగంలో ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి అధికారం పట్ల అవకాశం ఉందో ఎవరి పరిధి ఏందో అది తెలుసుకొని మనం వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసి ఒక వ్యవస్థను నడపాలి తప్ప అంతా నాదారనే జరగాలి, అంతా నేనే నడిపించాలి అనేది రోజు రోజుకు ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. జిల్లా ఈ రోజు అధికారులు కావచ్చు ఎవరు కావచ్చు ప్రతి ఒక్కరూ మానలేకపోవచ్చు. కొందరికి కొన్ని కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, మనోధైర్యం లేకపోవడం కావచ్చు, ఇంకో రకమైన సందర్భం కావచ్చు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఏందనేది. కాలం ఒక రోజు ఉంటుంది. ఇప్పుడు బాలు ఖైదీపైన ఒక పిఎన్ఎస్ యాక్ట్ 163 మనం అమలు చేయడం మూలంగానే ఈ రోజు ఇక్కడ మనం సమావేశం చేయడానికి ఒక నాంది పలికిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అని భావించవచ్చు. లేకుంటే అలాంటి ఒక నియంత్రిత కూడా అధికార దుర్వినియోగం చేయకపోయి ఉంటే మనం అందరం ఈ రోజు సమావేశం ఏర్పాటు కాకపోతామని చెప్పేసి నా అనుభవపూర్వక నాకు తెలిసిన ఒక ఆలోచన విధానం నేను తెలియపరుస్తున్నాను. డెఫినెట్ గా రాబోయే రోజులలో మన గిరిజన దళిత బహుజన బీసీ సంఘాలు ఎవరైనా సరే వ్యవస్థలో తప్పు జరిగేటప్పుడు మనకు ఎక్కడైతే ప్రశ్నించే అధికారం ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకునే క్రమంలో మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా ఎలాంటి పరిస్థితులను ఇచ్చేసినా కూడా తప్పకుండా మన ప్రజల గొంతుకగా ప్రజా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక న్యాయమైన డిమాండ్ల పరమైన ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం. ఇల్లంతకుంట మండల మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని మండల విద్యాధికారికి సమ్మె నోటీస్ ఇచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు గత 10 నెలల నుండి రావటం లేదని, మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి నేటికి అమలు చేయలేదని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్మికులు ఎంవీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నెల 6, 7 తేదీల్లో సమ్మెలోకి వెళ్తున్నట్టు కార్మికులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,200 మంది మధ్యాహ్న భోజన కార్మికులున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే ఒక విద్యార్థికి 25 రూపాయలు ఖర్చు వస్తుందని, ప్రభుత్వం సరుకులను సప్లై చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సవ్వ, సంతోష, బాలమణి, లత, రేణుక, లక్ష్మి, రాజవ్వ, మమత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 6, 7 తారీఖులలో సమ్మె మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు బంద్ చేసి 2 రోజులు సమ్మెకి వెళ్తా ఉన్నాం. మాకు 10 నెలల కొడుగుడ్ల బిల్లులు రావాలి, మాకు వంట పాత్రలు ఇవ్వలేదు, ఇలా గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు కానీ గ్యాస్ పొయ్యిలు ఇవ్వలేదు, సిలిండర్లు ఇచ్చి మరి పొయ్యిలు ఇవ్వకపోతే మరి ఎట్లా అంటాడు? మాకు ఒక సిలిండర్లు ఇచ్చారు, పొయ్యిలు వెంటనే పొయ్యిలు ఇవ్వాలి, ఇలా మరి గ్యాస్ చాలు చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి మాకు పొయ్యిలు తొందరగా సమకూరిస్తే గ్యాస్ సిలిండర్ల మీద అడగలుగుతాం, మాకు పొయ్యిలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు గ్యాస్ అనేది ఉచితంగా సరఫరా చేయాలని నెల నెలకు మరి మేము నింపించుకోవాలంటే 1000 రూపాయలు పెట్టి మేము నింపించుకోలేని పరిస్థితి. ఇలా ప్రభుత్వం మాకు ఇచ్చేదే 3,000 జీతం. ఆ 3,000 జీతంలో సుతం ఇలా పిల్లలకు వంట చేయాలంటే అనేక ఇబ్బందుల పాలు అప్పులు చేసి ఇలా లక్షల కొద్ది అప్పులు చేసి కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరించని పరిస్థితి ఉంది. ప్రభుత్వం 10 నెలల నుండి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి వెళ్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించి ఇలా మెనూ ఛార్జీలు పెంచాలి. ఇలా మెనూ ఛార్జీలు పెంచకుండా 2 కూరలు పెట్టాలంటే మాకు ఇచ్చేది ఒకటే కూరకు పైసలు ఇస్తూ ఉన్నారు, 2 కూరలకు పైసలు వస్తారు, ఒకటే కూరకు పైసలు వస్తున్నాయి, మరి 2 కూరలు పెట్టమని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా కోడిగుడ్ల సమస్య, ఇలా ప్రభుత్వం మాకు ఇచ్చేది 6 రూపాయలు కోడిగుడ్డుకు, ఇలా బయట 7 రూపాయలు 8 రూపాయలకు కోడిగుడ్డుకు దొరుకుతూ ఉన్నది. మరి ఆ మధ్యాహ్న భోజన కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే మాకు
ఇచ్చేంత వరకు కోడిగుడ్లు సప్లై చేసేంత వరకు మేము కోడిగుడ్లు పెట్టమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా మోడీ అధికారంలో ఉండి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే జీత కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు సమ్మెకి వెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తూ నా పేరు వీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇచ్చిండ్రు సార్లు ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు మాకు వంటలు చేయమని పొయ్యి మీద ఎట్లా చేస్తామేమో గవర్నమెంట్ నుంచి మాకు పొయ్యిలు సబ్సిడీ చేయాలి. గ్యాస్ సుతం మాకు 4 రోజులకు ఒక సిలిండర్ అయిపోతుంది. చిన్న వంట కాదు, కిలో 2 కిలోలు పెట్టేది కాదు, 25 కిలోలు 30 కిలోలు పెట్టేది. 3 రోజులకు ఒక సబ్సిడీ సిలిండర్ ఇచ్చేటైతేనే మేము సిలిండర్ మీద వంట చేస్తాం, లేకుంటే చెయ్యం. మాకు 3 రోజులకు అవుతుంది సిలిండర్. అది ఇచ్చేది సబ్సిడీ నుంచి ఇచ్చేది అయితే మాకు సిలిండర్ ఇవ్వండి, లేకుంటే మాకు అవసరం లేదు. మా కాళ్ళు మా నెత్తి మీద పెడుతున్నారు. 8 నెలల 10 నెలల ఇప్పుడు ₹1 వస్తలేదు. గవర్నమెంట్ ఇవి వచ్చినాక ఇస్తాం అవి ఇస్తాం అంత హామీ ఇచ్చి మాకు మొత్తం ముంచుతుర్రు. కీర్తిశేషులు నాగుల మల్లయ్య 38వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా అందించే పురస్కారాన్ని సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు అందిస్తున్నట్లు పురస్కార కమిటీ కన్వీనర్ నాగుల సంతోష్, ఎండి సలీంలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 4న నాగుల మల్లయ్య వర్ధంతిని పురస్కరించుకుని కళారంగానికి పురస్కారాన్ని అందిస్తుండగా ఈ సంవత్సరం సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కళాకారుడు సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన వెల్తి హరిప్రసాద్ కు అందిస్తున్నట్లు ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురస్కారాల కమిటీ కన్వీనర్లు నాగుల సంతోష్, ఎండి సలీంలు తెలిపారు. రాబోయే తరాలకు తండ్రి మరియు తాత ప్రేమ ఎలా ఉంటుందో చాటి చెప్పేందుకు ప్రతి ఏటా పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 4 ఉదయం 10 గంటలకు సిరిసిల్ల టౌన్ క్లబ్ లో జరిగే పురస్కార కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరవుతున్నట్లు, కావున కవులు, కళాకారులు, నాగుల మల్లయ్య అభిమానులు హాజరు కావాలని కోరారు. కీర్తిశేషులు నాగుల మల్లయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ తేదీన జరిపే పురస్కార కార్యక్రమం ఈసారి టౌన్ క్లబ్లో ఉదయం 10:30 గంటలకు 4వ తేదీన గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కార్యక్రమానికి కవులు, కళాకారులు, నాగుల మల్లయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో రావాలని మనవి చేస్తూ ఈసారి పురస్కారం ప్రముఖ నేత కళాకారుడు, మన సిరిసిల్ల ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడుగు చేసినటువంటి వెల్ది హరిప్రసాద్కు ఇవ్వడం మా చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు మరియు మా కన్వీనర్ నాగుల సంతోష్ గారు, నేను కలిసి నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి కళాకారునికి నాగుల మల్లయ్య గారి పురస్కారం ఇవ్వడం, గతంలో కూడా చాలామందికి దాదాపు 150కి పైగా ఎంతోమంది కళాకారులను గౌరవించుకోవడం జరిగింది. ఈసారి కూడా ఒక మంచి కళాకారునికి ఇట్టి పురస్కారం ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు మా చైర్మన్ నాగుల సత్యనారాయణ గారికి మరియు మా కన్వీనర్ నాగుల సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాబోయే తరాలకు నాన్న మీద ప్రేమ, అలాగే తాతయ్య మీద ప్రేమ ఎలా చూపించాలో వీరు మార్గదర్శకులుగా ఇలాంటి కార్యక్రమాలు గత 38 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు, దీనికి నేను కూడా కన్వీనర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు కవులు, కళాకారులు, నాగుల మల్లయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో 4వ తేదీ ఉదయం 10:30 గంటలకు టౌన్ క్లబ్ ఆవరణలో జరిగే ఇట్టి కార్యక్రమానికి నాగుల మల్లయ్య పురస్కారానికి రావాల్సిందిగా అందరినీ సహృదయంతో ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సకాలంలో యూరియా, సన్నవడ్లకు బోనస్ డబ్బులు చెల్లించి ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణహరి ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో రైతుల కష్టాలు మొదలయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో నడి ఎండల్లో మానేరు మత్తడి దూకిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా అందించాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సన్నవడ్ల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన ఇబ్బందులను తొలగించకపోతే రైతులందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, గుండాడి వెంకటరెడ్డి, సుధాకర్ రావు, బంధారపు బాలరెడ్డి, దూసా శ్రీనివాస్, ఎడ్ల లక్ష్మణ్, ఎడ్ల సందీప్, పందిల పరశురాములు, తిరుపతి నాయక్, నరసింహులు, సింగారం, దేవేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. బాధలు, రైతాంగం అవస్థలు చూసినట్లయితే వాస్తవానికి ప్రజలు ఎండలో ఎండి వానలో నాని అందరూ కూడా కష్టపడి ఈరోజు పంటలు వేసుకుని ఎరువుల కోసం చూస్తున్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ అంటేనే కష్టకాలం. ఈ కష్టకాలాన్ని ఎవరు చేస్తున్నారంటే రైతులకు. వాస్తవం ఎద్దేడిసిన వ్యవసాయం ఉండదన్నట్టు, వాస్తవం రైతు ఏడిసిన రాజ్యం ఉండదన్నట్టు, రైతులు బాగుంటాయని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుంటుంది అనేది మనకు ఒక భారతదేశంలో ఆనవాయితీగా వస్తున్న మాటలు. ఇది వాస్తవం కూడా. రైతే లేకుండా మనం వాస్తవం నోట్లో అన్నం రావాలంటే రైతు కష్టపడితేనే మనకు అన్నంగా దిక్కుంటుంది. కాబట్టి ఈరోజు చూసినట్లయితే ఈ ఎల్లార్పేట మండలంలోని యూరియా కొరత కాస్త మనకు 22,000 ఎకరాలకు నాట్లేస్తే ఈరోజు కనీసం నాట్లేసి కలుపులు కలిసి రైతాంగం ఎరువుల కోసం చూస్తూ ఉన్నది. వచ్చిన ఎరువు ఎంత అంటే 22,000 మెట్రిక్ టన్నులు ఎరువు మనకు అవసరం ఉంటే ఇప్పటికీ కూడా 1000 టన్నుల మెట్రిక్ టన్నులే మనకు వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు కూడా వాస్తవానికి 2,000 మెట్రిక్ టన్నులు వచ్చినట్లయితేనే రైతాంగానికి సస్యశ్యామలుగా ఎరువులు అంది మంచిగా ఇండ్లలో పెట్టుకొని రైతులు వాస్తవానికి గోస లేకుండా కష్టం లేకుండా ఇండ్లలో పెట్టుకొని ఉండి వాళ్ళంతా ఎరువులు చల్లుకునే పరిస్థితి. ఒక్కొక్కరు ఇప్పటికి కూడా ఎల్లార్పేట మండలంలో వారం రోజులు అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకున్న రాష్ట్రంలో తొలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ముందు చూపుతోటి ఏ ఒక్కనాడు కూడా రైతులకు నీటి పరంగా అయితేంది, కరెంటు పరంగా అయితేంది, ఎరువుల పరంగా అయితేంది ఒకనాడు కూడా ఇబ్బంది రాని పరిస్థితి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఈరోజు వర్షాలు లేక జూలై ఆఖరి వారం అయిపోయింది, ఆగస్టు మొదటి వారం వచ్చినా కూడా వర్షాలు సమృద్ధిగా లేక రైతులందరూ మొగులు దిక్కు చూస్తూ ఉన్నారు వర్షాలు ఎప్పుడు పట్టాయని. దానికి తోడు ఈరోజు ఏదైతే అబద్ధ హామీలతో అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈరోజు రైతులకు కూడా కరెంటు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే రైతులందరూ ముట్టుకుంటా ఉన్నారు, అన్న ఇట్లే ఎండలు కొడితే 4-5 రోజుల్లో పంటలు వెనుకపోతే ఎండిపోయే పరిస్థితి వస్తుంది. సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతే ప్రొద్దున మబ్బుల 4 గంటలకు దాదాపుగా కరెంటు వస్తూ ఉండదు. అంటే సుమారుగా 11 నుంచి 12 గంటలు కరెంటు కోత పెడతా ఉన్నారు. పొద్దున్న 4:30 కరెంటు వచ్చి సాయంత్రం 5 గంటలకు కరెంటు తీసేస్తే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల రీత్యా పొలాలు ఎండిపోయే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా అనవసరమైన ఆర్భాటాలు బంద్ చేసి ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిందో రైతులకు నట్టేట ముంచే కార్యక్రమం చేపట్టకుండా వారికి సరి అయిన సమయంలో ఎరువులు అయితేంది, కరెంట్ అయితేంది, దానిలో భాగంగా కూడా చివరి గింజ వరకు ధాన్యం కొంటాం, ప్రతి ధాన్యం గింజకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ఒక సన్నపు ధాన్యానికే హామీలు మేము 500 ఇస్తామని చెప్పి అదొక అబద్ధ హామీ ఇచ్చి ఈరోజు పంటలు పండించి గతం ఏదైతే ఉందో వేసంగి పంట 3 నెలల క్రితం పంట అమ్ముకున్నారు. 3 నెలల నుంచి రైతులందరూ సన్నం ధాన్యం పండించే రైతులందరూ 500 రూపాయలు బోనస్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అనవసరమైనటువంటి పంతాలకు పోకుండా ఎవరి మీద కోపం ఉంటే మీరు ఎలక్షన్లో చూపెట్టండి, కానీ రైతులను మాత్రం ఈ నట్టేట ముంచే కార్యక్రమం చేపట్టకండి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే జిల్లా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డిని ఉద్యమకారులు కోరారు. 2 సంవత్సరాలుగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కేసులు కరీంనగర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా కరీంనగర్ కోర్టులో 15 రోజులకు ఒకసారి వెళ్లటం జరుగుతోంది. మా పోరాట ఫలితంగా జిల్లా ఏర్పడిందని, కానీ మాపై కేసులు అలాగే ఉండిపోయాయని, గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేసిందన్నారు. మాపై పెట్టిన కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ మరియు కేకే మహేందర్ రెడ్లను జిల్లా ఉద్యమకారులు చుక్కల రాము, కంసాల మల్లేశం, వీరబోయిన మల్లేష్ యాదవ్లు కోరారు. కరీంనగర్లో మరి
కేసుల గురించి రోజు నెలకొకసారి, 2 రోజులకొకసారి, వారం రోజులకొకసారి కేసులు మరి డేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి భార్య పిల్లలను ఇడిచిపెట్టి ఈ కేసులో ఉద్యమ కేసుల్లో రోజు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే మా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు విప్పు గారికి నిన్న కేకే మహేందర్ రెడ్డి గారికి మరి మేము మా జిల్లా కేసులో ఉద్యమ కేసులు ఎత్తివేయాలని చెప్పినప్పటికీ నిన్న మరి నేను దగ్గరుండి కేసులు కొట్టేస్తా అని చెప్పి నిన్న హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక ముందు కూడా ఓ తొందర వాళ్ళు ఆలోచన చేసి మమ్మలను మా కేసుల నుండి విముక్తి కల్పించాలని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారిని మరి మా విప్పు ఆదిశీనన్న గారికి మేము మా జిల్లా ఉద్యమకారుల తరఫున వారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే గతంలో మరి సిరిసిల్ల జిల్లా వచ్చి ఇవాళ కోట్లు సంపాదించుకుంటూ కాంప్లెక్సులు ఇవాళ ఎస్పీ ఆఫీసులు, మండల ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ప్రతి ఒక్కటి వచ్చినప్పటికి కూడా మేము 7-8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కేసుల చుట్టూ తిరగడం అవుతుంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఆ రోజు సిరిసిల్ల కోర్టులో ఉన్నప్పటికీ మరి అక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ చేసిన సందర్భం ఉంది. కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా మీద ఈ కేసులు ఎత్తి వేయించవలసిందిగా మరి సీనన్న గారిని, మహేంద్రన్న గారిని మరొక్కసారి మా ఉద్యమకారుల తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ఉద్యమం చేసి 9 సంవత్సరాలు గడుస్తుంది. 9 సంవత్సరాలలో సిరిసిల్ల కోర్టుకు తిరగడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ కోర్టుకు మారిస్తే కరీంనగర్ కోర్టుకు తిరగడం జరిగింది. గత ప్రభుత్వము జిల్లా కోసము ఉద్యమం చేసినప్పుడు గత ప్రభుత్వము జిల్లా ఇవ్వనని చెప్పింది. ఆ జిల్లా ఉద్యమము చేసిన క్రమంలో మరి ఉద్యమంలో కేటీఆర్ మెడల్ వంచి అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు మెడల్ వంచి జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ జిల్లా ఏర్పాటు చేసినాక ఆ జిల్లాకు మంత్రి అయ్యిండు. ఆ జిల్లాలో జడ్పీ ఆఫీసులు వచ్చినాయి, జడ్పీ చైర్మన్లు అయ్యారు. ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యారు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో జల్సాలు చేశారు, ఎంతో అభివృద్ధి, ఎంతో నడవడం జరిగింది. కానీ ఆ జిల్లా ఉద్యమకారులలో జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన వాళ్ళలో కేసులు కొట్టేయలేదు, కేసులను అలాగనే ఉంచారు. ఆ మంత్రివర్యులు అక్కడ జల్సాలకి ప్రయోగపడ్డాడు తప్ప మరి జిల్లా ఉద్యమకారులను ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఇవాళ ఏదైతే వెమ్లాడ ఎమ్మెల్యే గారు, మంత్రి ప్రభుత్వ విప్పు గారు, మరి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేంద్రన్న గారు మరి చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కేసులను కొట్టివేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఈ జిల్లా ఉద్యమంలో ఎంతో పోరాటాలు చేసినాం. ఎంతో పోరాడితేనే ఆ జిల్లా ఏర్పడ్డది, రాజన్న సిరిసిల్ల జిల్లా. దయచేసి ఇక్కడైనా ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మాపై చొరవ తీసుకొని ఎత్తివేయాలని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.